బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. మల్లారెడ్డి అనుచరుడి నిర్మాణంపై హైడ్రా పంజా విసిరింది. మేడ్చల్ జిల్లాలో హైడ్రా దూకుడుగా వెళుతోంది. జవహర్ నగర్ యాప్రాల్లో డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ని కూల్చివేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న అక్కడ ఫంక్షన్ హాల్ని ప్రభుత్వ స్థలంలో కట్టారు అంటూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ 32/14లో ఫంక్షన్ హాల్ని నిర్మించారు మల్లారెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి. ఈ ఫంక్షన్ హాల్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించారు అంటూ ఫిర్యాదులు రావడంతో వెళ్ళి సర్వే చేసిన తర్వాత ఆ ఫంక్షన్ హాల్ని కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. దగ్గరుండి కూల్చివేస్తున్నారు. మున్సిపల్ జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి చెందిన అనుచరులు ఎవరైనా వచ్చి అధికారులపై దాడికి దిగే అవకాశం ఉంటుందేమో అని అనుమానంతో పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు మల్లారెడ్డి అనుచరుడు నిర్మించిన అక్రమ కట్టడాలు. మల్లారెడ్డి ఫాలోవర్ మల్లారెడ్డి అనుచరుడు నిర్మించిన ఈ అక్రమ కట్టడాలను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని మల్లారెడ్డి అనుచరుడు ఒక ఫంక్షన్ హాల్ నిర్మించేశాడు. ఫంక్షన్ హాల్ నిర్మించి వాటిని రెంట్కిచ్చి లక్షల రూపాయలను ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాల ద్వారా ఆర్జిస్తూ ఉన్నారు. దీంతో ఆ స్థలంలో సర్వే చేసి అధికారులు కూల్చివేస్తున్నారు. నిర్మాణంపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళి కూల్చివేస్తున్నారు. జవహర్ నగర్ యాప్రాల్లో డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ని కూల్చివేస్తున్నారు. ఆ డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ మల్లారెడ్డి అనుచరుడిది. ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ 32/14లో ఈ ఫంక్షన్ హాల్ని అక్రమంగా నిర్మించారు అని చెప్పారు. మల్లారెడ్డి అనుచరుడు నరసింహారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్ ఇది. మల్లారెడ్డి అనుచరుడు నరసింహారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్గా గుర్తించారు. జిహెచ్ఎంసీ మున్సిపల్ హైడ్రా అధికారులు దగ్గరుండి మరి ఈ ఫంక్షన్ హాల్ని కూల్చివేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ అధికారులపై కూడా మల్లారెడ్డి అనుచరులు ఎవరైనా వచ్చి దాడికి పాల్పడతారేమో, వాటిని అడ్డుకుంటారేమో అనే ఉద్దేశంతో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వాటిని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు మల్లారెడ్డి అనుచరుడు నరసింహారెడ్డిగా గుర్తించి సర్వే చేసి మరి కూల్చివేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, కూల్చివేతలు సాఫీగానే సాగుతున్నాయి. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా కూల్చివేతలకు ముందు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చాలా రోజుల తర్వాత హైడ్రా మళ్ళీ కూల్చివేయటం మొదలు పెట్టింది. గతంలో ఏదైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు తెలుగు ఆంధ్రప్రదేశ్ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా ముఖ్యంగా ఫోకస్ చేసింది. వాటిని కాపాడమే ధ్యేయంగా హైడ్రా పనిచేసింది. ఇందులో భాగంగా మనం గతంలో ఒకవైపు ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా జన సముదాయాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా కూల్చివేసింది. ముఖ్యంగా భవిష్యత్తు తరాలకి మంచి హైడ్రా ఏర్పడిందని మనకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజు జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్ హాల్ ని ఈ రోజు కూల్చివేస్తుంది. అక్కడ ఇప్పటికే హైడ్రా ఎప్పుడైతే ఏర్పడినాక ముఖ్యంగా ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఫిర్యాదుల మేరకు అక్కడికి వెళ్ళి నిజంగా అవి ఆక్రమించారా లేదా అనేది వెరిఫై చేసిన అనంతరం అక్కడికి వెళ్ళి వారిపై నోటీసులు ఇచ్చిన అనంతరం అవి కూల్చివేసింది. ఈ ప్రక్రియ అనేది గత 3 నెలల నుంచి నగరంలో కొనసాగుతుంది. చాలా రోజులు దాదాపు రెండు నెలల గ్యాప్ వస్తుంది. 2 నెలల గ్యాప్ తర్వాత ఈ రోజు మళ్ళీ హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగిస్తుంది. ఏదైతే మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ లోను ఉన్న ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఫంక్షన్ హాల్ ని ఈ రోజు కూల్చివేస్తుంది. ముఖ్యంగా అది ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారని ముందుకు కూల్చివేస్తున్నామని ఒకవైపు అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారో, ఒకవైపు మున్సిపల్ శాఖ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా హైడ్రా, వీళ్ళందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మొత్తం కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడైతే కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టగానే ఒకవైపు యజమానులు కావచ్చు అందరూ కూడా అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటివి ఈసారి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అది బీఆర్ఎస్ చెందింది కావడంతో ఎక్కువ భారీ బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇది అనేది కూడా సర్వే నెంబర్ కూడా మనం చూస్తున్నాం. 32/14 సర్వే నెంబర్ లో ఈ హాల్ అనేది ఉన్నది. అది ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారు. దీనిపైన అనేక ఫిర్యాదులు వచ్చి ఈ ఫిర్యాదుల మేరకు ఒకవైపు హైడ్రా అక్కడికి వెళ్ళి పరిశీలించిన అనంతరం నిజంగానే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఏదైతే ఇప్పుడు సర్వే నెంబర్ 32/14
ఈ సర్వే నెంబర్లన్నీ కూడా ప్రభుత్వ భూమిలోనే ఉన్నాయి. వీటిని ఆక్రమించి అక్రమంగా కట్టారు. దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చడమే లక్ష్యం పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాదాపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా భారీ సెక్యూరిటీ వల్ల భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత ప్రక్రియ అనేది జరుగుతుంది. ఉదయం నుంచి ఈ కూల్చివేత ప్రక్రియ అనేది జరుగుతుంది. మొత్తం మీద కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ హైడ్రా అనేది దూకు పెంచిందని చెప్పుకోవచ్చు. రైట్ శిల్ప, మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇది షాక్. మల్లారెడ్డి అనుచరుడు నిర్మించిన ఒక అక్రమ నిర్మాణంపై హైడ్రా అధికారులు పంజా విసిరారు. మేడ్చల్ జిల్లాలో హైడ్రా ఈ అక్రమ నిర్మాణంపై దూకుడుగా వెళుతోంది. జవహర్ నగర్ యాప్రాల్లో డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి అనుచరుడు ఈ ఫంక్షన్ హాల్ని నిర్మించాడు. ప్రభుత్వ భూమిలో 32/14 ఈ సర్వే నెంబర్లో ఫంక్షన్ హాల్ని నిర్మించారు మల్లారెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి. ఈ ఫంక్షన్ హాల్ పూర్తిగా ప్రభుత్వ స్థలంలో ఉంది అని గుర్తించి సర్వే జరిపి జిహెచ్ఎంసీ మున్సిపల్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.